గెలుపోటములు సహజమని, అయితే పోరాటం మాత్రం ఆపేది లేదన్నారు మన ప్యానెల్ సభ్యుడు చిన్న నిర్మాత నట్టి కుమార్. గెలిచేందుకు అందరూ అన్ని విధాలా కృషి చేశారని, కానీ గెలుపు ఎవరో ఒకరికే దక్కుతుందన్నారు. గెలిచినా ఓడినా తాము మాత్రం ఇండస్ట్రీ బాగు కోసం పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ లో గెలిచిన సురేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు నట్టి కుమార్. అది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు పోటాపోటీగా ఎలక్షన్లో జరిగితే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. ప్రోగ్రెస్ ప్యానల్ మన ప్యానల్ నించున్నాం. అందరూ ఓట్లు గెలచడానికి ప్రయత్నం చేశారు. ఎవరి ఓట్లు గెలడానికి ప్రయత్నం చేస్తారు. ఒకరే ఓడతారు, ఒకరు గెలుస్తారు. దాంట్లో ఎవరు గెలిచినా ఇది మొత్తం టోటల్గా ఈ అభివృద్ధి కోసమే చూస్తాం. ఛాంబర్ అభివృద్ధి కోసం, ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే చూస్తాం. అంటే మొత్తం మెజార్టీ ప్రెసిడెంట్, ఛాంబర్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అని మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రోగ్రెస్ ప్యానల్కి వెళ్ళాయి. అలాగే కొన్ని చైర్మన్, ఒకటి రెండు చైర్మన్లు మన ప్యానల్కి వచ్చాయి. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడుతాం, ఎందుకంటే డిఫరెంట్ ఉంటాయి. కానీ ఏదైనా పోరాటం ఆగదు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా పోరాటం ఆగదు. నా మైకే. లోనుంటే లోన మైకు పట్టుకుంటాను, బయట ఉంటే బయట మైకు పట్టుకుంటాను. తప్పు చేస్తే ఎవరినైనా వదలం, తప్పు చేస్తే ఏదైనా ఉండదు. ఇండస్ట్రీ బాగుండాలా. ఇండస్ట్రీ ఇప్పుడు గెలిచిన ప్యానల్ ఇండస్ట్రీ బాగు కోసం, ఇండస్ట్రీ రన్నింగ్ కోసం చేయాలా. ఇప్పుడు సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది సినిమాకు వచ్చారు. అందుకే మేము ఫస్ట్ నుంచి మళ్ళా చెప్తున్నాం అగైన్, దయచేసి మీరు మెడిక్లెయిమ్ ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా చిన్న సినిమా నిర్మాతలు కాపాడండి. 20 ఏదైతే మాట ఇచ్చామో మన 20% ఆక్యుపేషన్ ఇవన్నీ కాపాడండి. మీరు కాపాడకపోతే మళ్ళీ వచ్చి మీ దగ్గర పోరాడతాం, మీ దగ్గరకు వచ్చి పోరాడతాం. కనుక అందరూ గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ సురేష్ బాబు గారు ప్రెసిడెంట్గా ఏకగ్రంగా అయ్యారు. సురేష్ బాబు గారు అడ్వాన్స్ కాంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే గెలిచిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు.